చూసినప్పుడు ఇందులో ఆ మనిషి జీవితం మనలో ఉన్నది వాక్యంలో తెలుసుకోవాల్సిన వాళ్ళు. ఆనాడు యేసు ప్రభువుని ప్రేమించినాడు, దయాన్ని వెలగొట్టినాడు. కేవలం మాట మాత్రం చూపించలే, కానీ మన ప్రభునే యేసుక్రీస్తు మనకైతే ఎంత భయంకరమైన బలియాగం చూసిన ఎందుకనగా ఆ యొక్క మనుషుడు ఎలాగ జీవించాడో అలాంటి జీవితం మనలో ఉన్నది. ఆ యొక్క మనుషుడు ఎలాగా తను గాయపరుచుకున్నాడు. మనం కూడా మా దేహాన్ని అనేక రీతిగా మనం గాయపరుచుకున్నాం. ఆ మనుషుడు ఎలాగా కేకలు వేసి తిరిగినాడు. మనం లోకంలో సాతం చేత తిరుగుతూ కేకలు వేసి ఇష్టాసం జీవించిన వారు. ఆ మనుషుడు ఎలాగా ఎవరు సాధపడలేకపోయారు, కానీ మనం కూడా ఎవరు పెద్దలు చెప్పిన వాళ్ళే, కానీ ఒకనొక దినమున ఆ మనుషుడు ఎలాగా యేసు దర్శించినాడు. అయితే మనం కూడా దేవుని వాక్యం మనం దర్శింపడినప్పుడు, వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న యొక్క భయంకర పాపం పైన చూస్తున్నాం. ప్రియమైన సహోదరి కాలం చూసినప్పుడు ఆ మనిషి పోలి అని మనం చూసుకోవాల్సిన వారున్నాం. అయితే మనం కూడా అలర్చి ఉన్నవారమి, ప్రార్థన వచ్చేవారం కాము, దేవుని వాక్యం వినేవారం కాము, దేవునికి జీవించిన వారము, ఇష్టాసారి మాట్లాడిన వారము, అనేక రీతిగా భయంకర లోకంలో ఇష్టాస జీవితం జీవించిన కాబట్టి ఏమాత్రం మనలో స్వస్థ లేదు. అయితే ఈ యొక్క జీవితం చూసినప్పుడు భయంకర పాపం చూస్తున్నాం. పాపానికి వచ్చేదే మరణం కాబట్టి అగ్నిగంధం అనే గుడ్డము, అగ్ని ఆరు ఆత్మ చావదు, భయంకర మరణంలో ఉన్నది. పాపానికి వచ్చే మరణం కాబట్టి మనము మరణ పాతాళము వచ్చము కావచ్చిన వారము. అయితే దేవుని కృపా చేత మనం రక్షించిన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాగ రక్షించంటే మన కొరకు చాలా ప్రాణం పెట్టినాడు. ఎందుకనగా రక్తము చిందించలే పాప క్షమించిన ప్రభు మన పాప పరిహారం కొరకై యేసు ప్రభు ఈ లోక అవతరించి యవన కాలంలో యుక్తకాలం ప్రభుని యేసుక్రీస్తు వారు భయంకర మరణంగా అవుతున్నాడు. మన పాపం కొరకే ఆనాడు ఆ యొక్క చాలా దయపడిన మాట మాత్రం క్షమించిన, కానీ మనకు అలా కాదు, తన ప్రాణం పెట్టిన ప్రభు, రక్తము కాచిన ప్రభు, పాపం క్షమించిన ప్రభు ఇదే కాలము ఆనాడు స్వస్థ ఎలాగ యేసుపాదం కూర్చున్నాడు, మనం కూడా ఇక ఉదయకాలం యేసుపాదం కూర్చొని స్తుతించున్నాము, ఆరాధించున్నాము. మనం చూసిన వారు ఎందరో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనగా ఇలా ఒకప్పుడు ఇలా చిన్నవాడు ఇట్లు ఏం చేయకున్నాడని అంటున్నారు. ఆ మనిషి ఎలా చూసి ఆశ్చర్యపోతున్నారు. మనం కూడా చూసినప్పుడు వీడు బాపడు కాదని అనుకున్న వారు ఇప్పుడైతే మనం చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ప్రియమైన సహోదరి ఉదయకాలం చూసినప్పుడు ఆనాడు స్వస్థ చిత్తుడు యేసు పాదం కూర్చున్నాడు. ఎందుకు? దేశించుటకు, ఆరాధించుటకు, కనపరచుటకు. ఆ చేసిన మేలు గొప్పది. ఎందుకనగా ఇష్టాసారి జీవించాడు. సమాధిలో ఉన్నవాడు, సమాధిలో ఉండేవాడు, సమాధిలో ఉన్నవాడు సమాజంలో లేడు, మరి స్థితిగతులు లేవు. అయితే అలాంటి వానికి ఎంత నెమ్మది ఇచ్చారు ప్రభుని యేసుక్రీస్తు, ఎంత సంతోషించాడు యేసు ప్రభు. అలాగనే మనకైతే మనకు పాపం తీసేసిన ప్రభువును మనం కూడా ఎంతో ఘనపరచ. ఆనాడు ఆ మనుషుడు కూర్చున్నాడో మనం కూడా కూర్చున్నాం. ఎందుకు వచ్చి కూర్చుంటే ఆయన చేసిన మేలు, ప్రతి మేలు బట్టి స్థుతించుటకు కీత వచ్చినాం. ఏం మేలు చేసినట్టు? మన పాపని తీసివేసిన ప్రభు, మనకున్న పాతలను తప్పించిన ప్రభు, మనకున్న ఘోరమైన ఆ యుగముల కోసం మనకు తప్పిన ప్రభు. కాబట్టి మనము సంతోషించాలి. కారణమేనగా మనకు ప్రాణం పిన్న ప్రభు. అందుకే నేను పర్యంతలు నా మనకు జ్ఞాపం చెప్పిన ప్రభు ఉదయకాలం మన ప్రభువును దేవునిలో కూర్చొని స్థుతించబడ్డాడు. కాబట్టి ఆ మనుషుడు ఎలాగ స్థుతించాడు, మనం కూడా ఇలాగ ఉదయకాలం స్థుతించాము. ఆ మనిషి ఇలాగా తన జీవితంలో చేసిన మేలు బట్టి ఎలాగ స్థుతించాడు, మనకైతే మన ప్రభు చేసిన మేలు బట్టి మన ఆనాడు మాట మనిషి కానీ మన ప్రభునేసుకిస్తూ తన ప్రాణం పెట్టిన ప్రభు, మనకు మంచి ఇచ్చిన ప్రభు, మనకు తండ్రి జ్ఞానం చేసిన ప్రభు మన స్థుతించబడ్డాం. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మోకరించి ఆయన స్థుతించాలి. దేవుడు వాక్యం ద్వారా స్థుతించాలి.